జరిగింది తలుచుకొని బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శ్రేయోభిలాషిని నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు. మీ బాబాయ్ మంచి కోసం ఆలోచించి ఆ రోజు నీకు అబార్షన్ అయిందని మీ బాబాయ్తో అబద్ధం చెప్పమన్నావు. నీ ఆలోచనలో న్యాయం ఉంది కాబట్టి నేను నీకు సహాయపడ్డాను. ఈ లోకంలో అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న అని ఒక్క కన్నతండ్రిని మాత్రమే పిలవగలవు. ఇప్పుడు మిమ్మల్ని నేను నాన్న అని పిలుస్తున్నానంటే ఆ గొప్పతనం ఎవరిది? మీది కాదా? ఆ అమ్మాయి కూడా వాళ్ళ బాబాయ్ కోసం అంత త్యాగం చేసిందంటే వాళ్ళ బాబాయ్ ఇంకెంత గొప్పవాళ్ళు. వద్దమ్మా, ఎక్కువసేపు నిద్ర మేల్కోవటం కడుపులోని బిడ్డకు మంచిది కాదు. ఏమంటున్నావు పిన్ని? నా కడుపులో బిడ్డుండడం ఏంటి? అబార్షన్ చేయించుకున్నాను కదా. అబద్ధం చెప్పొద్దమ్మా. నువ్వు అబార్షన్ చేయించుకోలేదన్న విషయం నాకు తెలుసు. నువ్వు డాక్టర్ గారితో మాట్లాడిందంతా నేను విన్నాను. మీ బాబాయ్ మంచి కోసం ఆలోచించి ఆ రోజు నీకు అబార్షన్ అయిందని మీ బాబాయ్తో అబద్ధం చెప్పమన్నావు. నీ ఆలోచనలో న్యాయం ఉంది కాబట్టి నేను నీకు సహాయపడ్డాను. కాకపోతే ఇది దాస్తే దాగే నిజం కాదమ్మా. ఇంకో 4 రోజుల తర్వాతైనా నువ్వు చెప్పకపోయినా వాళ్ళకి నువ్వు గర్భవతి అన్న విషయం తెలిసిపోతుంది. ఎందుకమ్మా ఇలా చేశావు? నన్ను క్షమించి పిన్ని. బాబాయ్ DNA టెస్టులు చేయిస్తాననగానే ప్రియ జీవితం పాడవకూడదని నిజంగానే అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ బిడ్డను చంపుకోవడానికి నా మనసు అంగీకరించలేదు పిన్ని. నన్ను రక్తం దారిపోసి కన్న వాళ్ళని, తోడబుట్టిన అక్కని అందరినీ దూరం చేసుకున్నాను. ఇక నాకంటూ మిగిలిన ఈ బంధాన్ని దూరం చేసుకోవడం నా వల్ల కాలేదు పిన్ని. అలాగని నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కడుపులో బిడ్డ పెరుగుతున్నట్టు బాబాయికి తెలియనివ్వను. ప్రియ జీవితం పాడు కానివ్వను పిన్ని. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు పిన్ని. నువ్వేం తప్పు చేసావమ్మా క్షమించటానికి? అయినా తప్పు చేసింది నేను. నీలాంటి కూతుర్ని కనలేకపోయినందుకు అదమ్మా నేను చేసిన తప్పు. పిన్ని, ఎంత నీచంగా చూసినా, ఎన్ని హింసలు పెట్టినా నువ్వెప్పుడు మా మంచినే కోరుకున్నావు. అందనంత ఎత్తుకెదిగిన నీ మంచి మనసును చూస్తుంటే నీలాంటి బిడ్డను ఎందుకు కనలేకపోయానా అని బాధగా ఉందమ్మా. మీరు నాకు చేసిన దాంతో పోలిస్తే నేను మీకు చేసింది ఏమాత్రం పిన్ని. అమ్మ నాన్నలు పోయాక ఎవరు లేని అనాథలా నన్ను వదిలేయకుండా
ఇప్పటికీ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నారు. ఇకపోతే నా జీవితం గురించి అంటావా? ఇందులో మీరు చేసింది ఏమీ లేదు పిన్ని. అంతా నా తలరాత. నా జీవితం ఎలాగో అన్యాయం అయిపోయింది. ఇక ప్రియ జీవితం ఎందుకు అన్యాయం కావడం అని ఈ నిర్ణయం తీసుకున్నాను పిన్ని. నా జీవితం ఎలాగో అన్యాయం అయిపోయింది. ఇక ప్రియ జీవితం ఎందుకు అన్యాయం కావడం అని ఈ నిర్ణయం తీసుకున్నాను పిన్ని. ప్రియ జీవితం అన్యాయం అయితే మీరు తట్టుకోలేరని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కోసం ఆలోచిస్తున్న మీకోసం నేను ఆలోచించడం తప్ప పిన్ని? 6 మాసాలు ఆశ్రయించినందుకే నువ్వింత కృతజ్ఞత చూపిస్తున్నావే, అలాంటిది 9 మాసాలు మోసి 18 సంవత్సరాలు పువ్వుల్లో పెట్టి పెంచిన బిడ్డ, అది ఇంకెంత కృతజ్ఞత చూపించాలి? అది ఈరోజు ఎలా మాట్లాడిందో తెలుసా? కన్న తండ్రిని కూడా చూడకుండా ఆయన నాశనాన్ని కోరుకుంటోందమ్మా. కుండల మీద పెట్టి పెంచిన బిడ్డ ఆ కుండల్ని తన్ని వెళ్ళిపోయిందమ్మా. అది అది అలాంటిది నా కూతురేంటి? నువ్వేనమ్మా నా కూతురివి, నువ్వే నా బిడ్డవి. కానీ నీ కడుపులో ఉన్న బిడ్డను దూరం చేసుకున్నావని తెలియకని నేనెంతగా బాధపడ్డానో తెలుసా? కానీ అది నిజం కాదని తెలిసిన తర్వాత నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, ఎవరికో ఏదో అవుతుందని నీ కడుపులో బిడ్డను దాచుకోవాల్సిన అవసరం లేదు. కడుపుతో ఉన్న ప్రతి ఆడపిల్లకి తీరాల్సిన అచ్చట ముచ్చట తల్లి స్థానంలో ఉండి నేను తీరుస్తాను. వద్దు పిన్ని, దయచేసి ఈ విషయం మాత్రం బాబాయ్కి తెలియనివ్వద్దు. ఇప్పటికే బిజినెస్ లో నష్టం వచ్చి ఆయన చాలా బాధలో ఉన్నారు. ఈ సమయంలో ఆయనకి విషయం తెలిస్తే ఇంకా టెన్షన్ అవుతారు. మళ్ళీ కోర్టులో కేసులు అంటారు. అదే జరిగితే ఇప్పటి వరకు నేను చేసిన దానికి అర్థం ఉండదు పిన్ని, అర్థం ఉండదు. దయచేసి కొద్ది రోజుల పాటు ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండని. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక అప్పుడు చెప్పొచ్చు. ధనుష్, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఇదిగో సరాసరి ఇటు నుంచి ఇటే మీ మామయ్య డాక్టర్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాను. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? విషయం మొత్తం క్లియర్గా మా మామయ్యతో చెప్పు. స్వాతి పోయిన దగ్గర నుండి నా పరిస్థితి, మా ఇంటి పరిస్థితి నువ్వు ప్రత్యక్షంగా చూసావు. నువ్వు ఈ ప్రస్తావన తీసుకురాగానే వాళ్ళు వద్దంటారు, కానీ నువ్వు మాత్రం ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి నా ప్రాబ్లంకి పరిష్కారం చూడాలి. ఒరేయ్, నువ్వు ఇన్నిసార్లు చెప్పాలా?
విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ఒప్పించే పూచి నాది. నేను మీ మామయ్య గారితో మాట్లాడాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే, బాయ్. ఎవరు బాబు మీరు? నేను మీ అల్లుడు ధనుష్ ఫ్రెండ్ అమ్మా, అమెరికా నుంచి వచ్చాను. అలాగా, లోపలికి రా బాబు. డాక్టర్ గారు ఇంట్లో లేరా అమ్మా? ఉన్నారమ్మా, కూర్చోండి, నేను పిలుస్తాను. ఏమండి ఏమండి అమెరికా నుంచి మన అల్లుడు గారు స్నేహితులు వచ్చారండి. ఏమండి అమెరికా నుంచి మన అల్లుడు గారు స్నేహితులు వచ్చారండి. చూడమ్మా, మీ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదమ్మా. కన్నబెట్టి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీలాగే అక్కడ బాబు కూడా తల్లి ప్రేమకు దూరమై. డాక్టర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? మిమ్మల్ని కలవమని ఎయిర్పోర్ట్కి మన ఫ్రెండ్స్ని పంపించాను, కలవలేదా? ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇందాక మీరు ఏమన్నారు బాబు? మా అమ్మాయి మాకు దూరం కావడం ఏంటి? మా అమ్మాయి మాతోనే ఉంది. మీరు ఏంటి డాక్టర్, మీకేమైనా మతి మరపా? మీ ఫ్రెండ్ భార్యనే గుర్తుపట్టలేదా? ఈ మతి మరపు వల్లే మీరు మీ ఆవిడతో తిట్లు తింటుంటారు. ఏం లేదు రాజేశ్వరి, మనకు చెప్పకుండా మన అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, అప్పుడు మనం మన అమ్మాయికి దూరమై ఎంతగా బాధపడి ఉంటామో అంటున్నాడు. అంతే కదా డాక్టర్? రాజేశ్వరి, మేము అలా బయటికి వెళ్ళి వస్తాం, నువ్వు భోజనాలు ప్రిపేర్ చేయి. అదేంటండి, ఇప్పుడే కదండి వచ్చారు, కనీసం మంచినీళ్ళనే ఇవ్వకుండా బయటికి తీసుకెళ్తానంటారేంటి? మళ్ళీ వచ్చాక తాగుతారులే, అక్కడ ఎయిర్పోర్ట్ లో ఈయన కోసం ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. రండి డాక్టర్. అది మీరు రండి డాక్టర్, మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఏమైందమ్మా మీ నాన్నగారికి వేళ? ఎందుకింత హడావుడి చేస్తున్నారు? ఫ్రెండ్స్ని తర్వాత కలిస్తే సరిపోతుంది కదా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటారమ్మా, అందుకే వెళ్ళుంటారు.
ఇక్కడ నేనేం చూస్తున్నాను, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. ఒక్క క్షణం పాటు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి హారికేనా? నో ఛాన్స్. తనకి యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. చనిపోవడం నా కల్లారా చూశాను. తను మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమైందంటే నమ్మలేకపోతున్నాను. మీ అనుమానం నిజమే. ఆ అమ్మాయి మా అమ్మాయి హారిక కాదు. ఆ భగవంతుడు నా మొరాలకించి పంపించిన అచ్చం హారికలా ఉండే ఇంకో అమ్మాయి గాయత్రి. అచ్చం మా అమ్మాయిలాగే ఉండే ఇంకో అమ్మాయిని చూసినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ ఒక్కోసారి మనకి నమ్మశక్యం కానివి చాలా జరుగుతుంటాయి. ఇదంతా భగవంతుడి లీలలో ఒక భాగం. హారిక చనిపోయిన వెంటనే నాకు మా అల్లుడు గారు ఫోన్ చేశారు. కానీ నేను ఆ విషయాన్ని నా భార్యతో చెప్పలేకపోయాను. చెప్తే విని తట్టుకోలేదన్న భయం. కొన్నాళ్ళు మా అమ్మాయిలాగే ఇంకో అమ్మాయితో మాట్లాడించి ఎలాగోలా మేనేజ్ చేశాను. చివరికి నా అదృష్టం కొద్దీ గాయత్రి నాకు కనపడింది. నా కూతురు స్థానంలోకి రమ్మని రిక్వెస్ట్ చేశాను. కానీ మా అదృష్టం కొద్దీ తను మా కూతుర్నే మరిపించే స్థాయికి ఎదిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక కూతురు ఉండేదని, తను చనిపోయిందన్న విషయం ఇప్పటి వరకు నాకు గుర్తుకు రాలేదు. మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మాయిలాగే ఇంకో అమ్మాయి ఉండడం, మీ అమ్మాయి ప్లేస్లో ఉండడానికి తను ఒప్పుకోవడం, మళ్ళీ మీ కూతురు లేని లోటు తీరడం, ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు మీకు చాలా మేలు చేశాడు. ఇప్పుడు కూడా భగవంతుడే కాపాడాడు. మీరు గనక నిజం బయట పెట్టుంటే ఈరోజు నా భార్య నాకు దక్కుండేది కాదు. ఇంకా మీరు అక్కడే ఉంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని నేను భయపడి తీసుకొచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. ఈ మాత్రం దానికే సారీ ఎందుకండి? మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. దూరమైందనుకున్న కూతురి ప్రేమ మళ్ళీ మీకు దక్కడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడ మీ మనవడి పరిస్థితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి